చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులకి ఒకటే ప్రాబ్లం ఉంటుంది. రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవాలంటే వాళ్ళు పొడుచుకోవాలన్నమాట. అది నొప్పిగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి అసలు నొప్పి లేకుండా, నీడిల్ లేకుండా షుగర్ మెజర్ చేయటం సాధ్యమేనా అని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, బిగ్ డేటా మానిటరింగ్ వచ్చింది. ఇంత చేసి మనం జస్ట్ ఒక చిన్న ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ లాంటి దాంతో షుగర్ మెజర్ చేయగలమా లేదా అనేది అనేక పెద్ద కంపెనీలు వాళ్ళు చేస్తున్నారు. ఇది పెద్ద మార్కెట్, చాలా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది తయారు చేయడానికి. బట్ ఇప్పుడు దాకా ఒక్క డివైస్ కూడా అప్రూవ్డ్ డివైస్ లేదు నాన్ ఇన్వేజివ్. ఇప్పుడు దాకా ఉన్న డివైజెస్లో కొన్ని సెమీ నాన్ ఇన్వేజివ్ ఉంటాయి. అంటే మన ఇక్కడ సీజీఎమ్స్ పెట్టుకునే ఉంటాయి, కొంచెం స్కిన్ పూర్తిగా కాకపోయినా కొంత మేరకు గుచ్చుకునే ఉంటాయి అనమాట. ఇవి ఇప్పుడు అసలు ఎందుకు ఇంత కష్టం నాన్ ఇన్వేజివ్గా మనం మెజర్ చేయాలి అంటే, గ్లూకోజ్ చాలా తక్కువ కాన్సన్ట్రేషన్స్లో ఉంటుంది. దాంతోపాటుగా అక్కడే స్కిన్ లోపల వాటరు, ఫ్యాటు, ప్రోటీన్స్ అని ఉంటాయి. ఇవన్నీ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. అందుకని స్కిన్ కూడా డిఫరెంట్ టెక్స్చర్స్తో ఉంటుంది, యూనిఫామ్గా ఉండదు. నాన్ ఇన్వేజివ్ మెజర్స్ ఏంటంటే డైరెక్ట్గా గ్లూకోజ్ మెజర్ చేయకుండా దానివల్ల వచ్చే హీట్ కానీ, లైట్ స్కాటరింగ్ కానివ్వండి, అలా ఎలక్ట్రిక్ చేంజెస్ కానివ్వండి, ఇలాంటి మెజర్ చేసి గ్లూకోజ్ని కనిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఉన్న వాటిల్లో ప్రామిసింగ్గా డైమాండ్ టెక్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు మిడ్ ఇన్ఫ్రారెడ్ ఫోటోథర్మల్ స్పెక్ట్రోస్కోపీ అనే దాని మీద ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గ్లూకోజ్ని చేయడానికి ఆల్మోస్ట్ 99% యాక్యురసీ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఊరి ఐఓ అని సౌత్ కొరియాలో ఒక కంపెనీ వచ్చింది. శాంసంగ్ వాళ్ళతో వాళ్ళు ఒక కొలాబరేషన్ చేసుకొని వాళ్ళు నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ చేసి చూస్తున్నారు. దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి షుగర్స్ని చూస్తున్నారు. తక్కువ షుగర్ ఉన్నప్పుడు అంత యాక్యురేట్గా లేదు, కానీ 200 దాటితే షుగర్ చాలా యాక్యురేట్గా దాంట్లో వస్తుందని తెలుస్తూ ఉంది. నో ల్యాబ్స్ అనే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ సెన్సింగ్ పెట్టుకొని వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళ డివైస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మల్టీ సెన్సార్ ఫ్యూజన్ అనేది ఒకటి చేస్తున్నారు. కొన్ని డివైజెస్ ఏంటంటే ఆప్టిక్స్, టెంపరేచర్, మోషన్ సెన్సార్స్ ఇవన్నీ కలిపి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మెషిన్ లెర్నింగ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఇప్పుడు దాకా అసలు ఒక్క డివైస్ కూడా లేదు నాన్ ఇన్వేజివ్గా గ్లూకోజ్ మెజర్ చేసేది. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇది క్లియర్గా వచ్చే అవకాశం ఉంది. వస్తే కనుక డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ ఒక అద్భుతమైన న్యూస్ కింద మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది.